భావతి అహీర్నానా తన్నస్తురే భవద్భుతం వృక్షత్వష్టనువీరం రాజస్వశం విష్యతు నాభిమస్మే వనస్పతేవ సృజాతరాస్పలాదేవేషు అగ్నిర్హవ్యగం సమితా సూదయాది అగ్నే స్వాహా గృణీః జాతవేద ఇంద్రాయ హవ్యం విశ్వే దేవా విదిత జగత్తాం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతः పతిరేక ఆసీత్ సదాధార పృథివీర్యాముదేవా కస్మై దేవాయ హవిషా విధేమా యప్రాణతో నిమిషతో మహిత్వైక ఇత్రాయ జగతో బభూవ యశీలే అస్యద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమా యః విశ్వముపాసనే ప్రతిహయ్యస్య దేవాః యస్య ఛాయామృతయ్యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రగం కృష్ణాయ గోపినాథాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ వాసుదేవాయ మంగళం. అతః సర్వలోకేషు ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీకృష్ణమూర్తి భంగిమలో పద్మావతి అమ్మవారు ప్లవోత్సవాల్లో నేడు దర్శనమిస్తూ ఉన్నారా అన్నట్లుగా ఉన్నది. అమ్మవారు ఇరువైపులా ఉండగా స్వామి ప్లవోత్సవమూర్తిగా దర్శనమిస్తూ ఉన్నటువంటి దివ్య నేపథ్యం. జగదేకమాత అలమేలు మంగమ్మ దివ్య ఆవిర్భావ క్షేత్రం ఈ పద్మసరోవరం. పద్మసరోవరంలో కృష్ణమూర్తి, మన్నారు స్వామి లేదా అళగియ పెరుమాళ్ళు ఇలాంటి పేర్లతో కొలవబడేటువంటి శ్రీకృష్ణమూర్తి, సుఖమహర్షి ఆరాధించినటువంటి దివ్యమూర్తి రుక్మిణీ సత్యభామలతో నాడు ఉన్నాడా, లేదా వీణ వాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశుని వద్దను అన్నట్లుగా అన్నమయ్య భావించినప్పుడు పద్మావతి అమ్మవారే శ్రీశక్తిగా భూశక్తిగా వెలసిల్లారు అని అభివర్ణించింది వేదభారతి. కనుక భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహో వహ్ని దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతి రక్షతాత్. అటువంటి పద్మావతి అమ్మవారు వార్షిక ప్లవోత్సవాల్లో
ఆ పరమాత్మకి ఆ దివ్యమైనటువంటి పరమకళగా భాసిల్లుతోన్నది. పరమాత్మ వేణుగాన నిమగ్నుడైనటువంటి దివ్యమూర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడు. అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కిరంగీదృశాం అంటారు. ఒక మహామంత్రము ఎలా అయితే ఒక నిశ్చలమైనటువంటి స్థితిని తీసుకొస్తుందో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణుగాన ధ్వానము అలాంటి కాలం ఎరుగనటువంటి స్థితిని తీసుకొస్తుంది అని చెప్పి, అలాంటి స్వామి యొక్క కర్పూర నీరాజన కాంతుల మధ్య వేదనాదాన్ని విన్నాం. సంగీతామృతాన్ని కూడా ఆలకిద్దాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః.
ఇందునే దేవరమై అన్నము శ్రీ వెంకటేశ్వరాని రక్షణిరవే అన్నము శ్రీ వెంకటేశ్వరాని రక్షణిరవే ఇందులమ పొద్దుల వేళ ఎప్పుడు అన్నము శ్రీ వెంకటేశ్వరాని రక్షణిరవే ఇందులమ పొద్దుల వేళ ఎప్పుడు తిరువరే కృష్ణుని చేరుకుని కొలదియారగించి పిలువరే కృష్ణుని పేరుకుని కొలదియారగించి అవహరించగలవయ్య అన్ని రసములు అవహరించగలవయ్య అన్ని రసములు నీవు వివరుచునప్పనిదే దేవో విరసము అవహరించగలవయ్య అన్ని రసములు నీవు వివరుచునప్పనిదే దేవో విరసము అవహరించగలవయ్య అవహరించగలవయ్య అన్ని రసములు నీవు వివరుచునప్పనిదే దేవో విరసము అవహరించగలవయ్య అన్ని రసములు అవహరించగలవయ్య అన్ని రసములు కరుణి సరసములను తగు హాస్యరసము పరుషం రసము కరుణి సరసములను తగు హాస్యరసము పరుషం రసము వెరయు ఇప్పరములను సరసము వెరయు ఇప్పరములను
వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంక సంస్థాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు అర్చామూర్తి ఆరతులు అందుకునేటువంటి క్షేత్రం ఈ తిరుచానూరు. ఇది ఒకప్పుడు సుఖమహర్షి ఆశ్రమంగా ఉండేదని, అందువల్ల ఇది శ్రీ సుఖపురం అని పిలువబడుతూ కాలక్రమేణా తిరుచానూరుగా మారిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తిరుపతి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అలమేలుమంగాపురంగా కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ వెలసిన పద్మసరోవరం అనేటువంటి పవిత్ర పుష్కరిణిలో కార్తీక మాస శుద్ధ పంచమి రోజున బంగారు పద్మంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అవతరించారు. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే వార్షికంగా అనేకమైనటువంటి ఉత్సవాలు అమ్మవారికి నిర్వర్తిస్తూ ఉన్నారు. కర్పూర నీరాజనాలు ఈ తెప్పోత్సవాల్లో అందుకుంటూ ఉండేటువంటి పద్మావతి అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. జయతు జయతు దేవి దేవసంఘ అభిపూజ్య జయతు జయతు భద్ర భార్గవీ భాగ్యరూప జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. తెప్పలు చూస్తే తెప్పలు ఉండవు అనేటువంటిది ప్రాచీన కాలం నుండి ధార్మికుల యొక్క అనంత విశ్వాసం. ప్లవోత్సవాలు తెప్పోత్సవాలు అనేటువంటివి ఈ యొక్క ఉత్సవాలకి పేరు. వార్షికంగా ఈ తెప్పోత్సవాలు ఇక్కడ అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ ప్లవోత్సవాల్లో అమ్మవారు చాలా దివ్యమైనటువంటి అద్భుత స్వరూపంలో కనిపిస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క ఆలయ గుడి గోపురాలన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీపాలంకారంతో ఎలా విరాజిల్లుతూ ఉంటాయో అలాగా అమ్మవారు విహరిస్తూ ఉండేటువంటి ఈ ప్లవోత్సవాలు కృష్ణమూర్తితో ఆయన ఉండగా రుక్మిణి సత్యభామలుగా అమ్మ విలాసము ఆనాటిది ద్వాపర యుగంలో ఎలా ఉన్నదో దాన్ని గుర్తు చేస్తూ ఉండేట్టుగా ఉండే విభవాన్ని ఈనాడు భావన చేస్తూ ఉన్నారు. గాయకి శిరోమణులు అందరూ కూడా వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చరంగా బంగారు చే దివిటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజామరలు వీవ మాంగళ్యలీల సొంపగు జవరాలు. ఆ మంగళ తూర్య రావాల మధ్య సంగీత నాదాల మధ్య ఆ స్వామివారికి ఛత్ర చామర మర్యాదలు అందిస్తూ ఉంటే కృష్ణస్వామిగా స్వామి ఉంటే అమ్మవారు ఇరువైపులా కొలవబడుతూ ఉంటే నాటి ఆ దివ్యమైనటువంటి యమున ఈ దివ్యమైనటువంటి పద్మపుష్కరిణిగా భాసిల్లుతోన్నదా అన్నట్లుగా ఉన్నది. పలుకుల తేనీయలుక చెంత చిలుకలు కలకల పలుక రవల గిలుకు పావలు ముద్దుకులుక మేటి కలికి చూపుల మనలు తడుకని చిలుక అని అన్నమయ్య అభివర్ణించారు. అంతేకాదు ఆ భజన సంప్రదాయ పద్ధతిలో చెప్తూ రంభాది సతులల్ల చేరి ఎదుట గంభీర గతులను మేర నటనారంభములు కోరి కొలువ అంభోజాక్షుడు వెంకటేశునయ్యారి అని సన్నుతించారు. అలాంటి సువిశాలమైనటువంటి ఈ తిరుచానూరు పట్టణంలో ఎంతో వైభవోపేతమైనటువంటిది ఈ దివ్యమైనటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం. 1748 సంవత్సరంలో ఈ ఆలయం యొక్క వైభవం విచిత్రమైనటువంటి ప్రతిష్టను పొందింది. అమ్మవారి ఆ దివ్య వైభవాన్ని తాళపాక కవులు ప్రత్యక్షంగా అభివర్ణించారు. పద్మపురాణాన్ని బట్టి పద్మసరోవరంలో ఆవిర్భవించిన అమ్మవారికి దివ్యమైనటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో దాన్ని దర్శిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అని అలమేల్మంగ నాచ్యారుగా శాసనాలలో అమ్మవారు కొనియాడబడ్డారు. మొదటి శాసనంలో అలమేలు మంగయ్యకు చేసినటువంటి దోసైప్పడి కట్టడి ప్రస్తావించబడింది. రెండవ శాసనంలో అచ్యుత దేవరాయల నాటి
வரதாஜி அம்மன் அலர்மேல் மங்கை நாச்சியார் அட்டை திருநக்ஷத்திரம் கார்த்திகை உத்தராடத்த நாள் போலிவுட்டூக்கு తిరుచుగనూర్ పద్మసర కోనేరి కరయిల్ చేసినటువంటి కట్టడి ప్రస్తావన ఉన్నది. 3వ శాసనంలో తిరునక్షత్ర ప్రస్తావనతో పాటు కోయిల్ జియర్ కట్టడి ప్రస్తావనలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఖచ్చితంగా చిరుతానూరు అమ్మవారికి సంబంధించినటువంటి శాసనాలుగా వీటిని తెలియజేస్తున్నారు చారిత్రకులు. తిరు తమిళ శబ్దం. తమిళనాడులోని చాలా ప్రదేశాలు తిరుతోనే మొదలవుతాయి. తిరు శబ్దం మంగళవాచకం కావడం వల్ల తెలుగువారు అర్థానికి సమానంగా ఆ అర్థానికి సమానంగా శ్రీ వాడుతారు. అందుకే తిరుపతికి శ్రీపతిపురము అనేటువంటి పేరు ఉన్నది. అందుకే శ్రీపతి పురనాయక అని స్వామిని చిన్న తిరుమలాచార్యులు సంబోధించారు. కానీ పద్మపురాణంలో మాత్రం పద్మావతీదేవి వివాహానంతర కథ చాలా విలక్షణంగా ఉంటుంది. పద్మసరోవర ప్రసక్తి మొదలైన 48 అధ్యాయాల్లో మనం చాలా విలక్షణమైన అమ్మవారి యొక్క సోయగాన్ని కూడా వీక్షిస్తాం. పద్మసరోవరంలో లక్ష్మీదేవి ఇక్కడ ఆవిర్భవించింది. ఉత్థాయ సస్మితాలక్ష్మీ ఆగత్య హరిమంచసా కల్హారమాలామున్ముచ్య విష్ణోః కంఠే సమర్ప్య చ ఆలింగ్యతం చతుర్బాహుం సర్వలోకాన్ వ్యలోకయత్ హరివక్షాః ప్రతిష్ఠాయాః శ్రియో దృష్ట్యంచతే క్షితాః. ఆ పద్మసరోవర ఖ్యాతిని ప్రశంసించారు. ఇత్యుక్త్వా గరుడాసనం అధిరుహ్య రమా సఖః భోగిరాజగిరింగత్వా స్వామి పుష్కరిణీతటే. తరుగుండ వెంగమాంబ షష్టాశ్వాసంలో చాలా దివ్యమైనటువంటి వైభవాన్ని తిరుచానూరుకి సంబంధించి చెప్తూ వరలక్ష్మి విలాస క్షేత్రంగా ఆమె కొనియాడింది. కనుక శ్రీ వైష్ణవంలో అమ్మవారికి ఉండేటువంటి ఆ వైభవం అనంతమైనటువంటిది. అలమేలు మంగమ్మ పైన చాలా గొప్ప కీర్తనలే కాదు, అన్నమయ్య పద్యాలు కూడా చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడు అన్నడు పద్యశతంబు చెప్పేగా కొమ్మని వాక్ప్రసూనముల కురిమితో అలమేలు మంగకు నెమ్మది నీవు చేకుని అనేక యుగమ్ములు బ్రహ్మకల్పముల్ సమ్మదమంది వర్ధిలము యవ్వనలీలల వెంకటేశ్వర అని. అన్నమయ్య మొట్టమొదట అలమేలు మంగమ్మనే దర్శించాడు. అందుకే పరమ సారస్వత పారీణుడగుచు సరస కవిత్వ వాచాప్రౌఢిమెరసి అలమేలు మంగకు ఆశుమార్గమున సలిలతముగా ఒక్క శతకంబు చెప్పే. అలాంటి వాక్కులనిచ్చేటువంటి పలుకుతేనల తల్లే అమ్మవారి యొక్క ప్లవోత్సవాలు ఎంతో శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. విద్యుత్ దీపముల వైభవమంతా ఒక సమష్టిగా ఉంటే ఈ తెప్పలా అన్నట్లుగా భావనం చేయవచ్చు. మంగళ కర్పూర నీరాజనాలు అమ్మకి ఇస్తూ ఉన్నారు. అన్ని దిక్కులా పద్మసరోవరం సోపానాలపై ఆసీనమైన భక్త బృందాలు భక్తితో తాము తెచ్చిన నీరాజనాను అమ్మకు సమర్పిస్తున్నారు. అమ్మకు అర్పించి ఎత్తినటువంటి అర్చక హస్తాల్లో ఉండే కర్పూర నీరాజనాలను కళ్ళకి అద్దుకుంటూ ఉన్నారు. చాగుబళా జగత్పతికి, చాగుబళా జగదేకమాతకు, చాగుబళా రమేషునకు, చాగుబళా అలమేలు మంగకున్నని అన్నమయ్య చక్కని దివ్యమైనటువంటి శతకాన్ని చెప్పాడు. అమ్మ వైభవాన్ని అభివర్ణిస్తూ ఉంటే పలుకులు ధారాపాతంగా ముందుకు పెడుతూ ఉంటాయి. పరిమళమో కదంబమో ప్రభల్ విడనించిన నిగ్గో నిర్మలాభరణమో నిత్య వైభవము భాగ్యము శ్రీ అలమేలు మంగ భూధరునకు ఆదిలక్ష్మి అని తత్వ మహత్వ రహస్య వేత్తల అంబరమున నుండి నీ వనిత ప్రస్తుతి చేతురు వెంకటేశ్వర అని చెప్పి మరి ఇక్కడ అమ్మవారు 2 రూపాలుగా కనిపిస్తూ ఉన్నారు. మంగళతూర్య రావాలు మిన్నండుతూ ఉన్నాయి. గాయకులు గానం చేస్తూ ఉన్నారు. వేద విధులు వేదనాదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామి వైభవము అక్కడ 7 కొండలపై నుంచి కనిపిస్తూ ఉంటే ఇక్కడ అమ్మ వైభవము ఇలా విరాజిల్లుతూ ఉన్నదే. ఎంతటి వైభవము ఇరువురికి ఎందుకు సొంతమైంది అంటే ఇరువురు వేరు కాదని అన్నమయ్య తీర్మానించాడు. ఆతడే నీవు నీవనగా ఆతడే నీ పలుకే తలంపగా ఆతని పలుకు
నీ హృదయం ఆతడేపో అలమేలు మంగ, నీ చేతిదే సర్వజంతువుల జీవనమంతయునంచు సన్ముని వ్రాతము సన్నుతించు అనివారణ నీ సతి వెంకటేశ్వర. వినిర్మలమైనటువంటి ఈ యొక్క గోధూళి వేళలో కృష్ణ పరమాత్మ యొక్క వేణుగాన ధ్యాన ముద్రలో ఉండటాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పూల మధ్యలో పరమాత్మ అలా చక్కగా గురుకిరీటధారి అయి విరాజిల్లుతూ ఉంటే 7 మల్లెల ఎత్తు సుకుమారులుగా రుక్మిణి సత్యభామలు విలసిల్లుతూ ఉన్నారు. అలమేలుమంగ క్షేత్రమంతా కూడా శోభాయమానంగా ఉన్నది. అలమేలుమంగ యొక్క గొప్పతనాన్నంతా కూడా భావనం చేస్తూ ఉన్నారు. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాడే అదృష్టవంతుడు అన్నాడు అన్నమయ్య.